ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మమ్మీతో ఏం ఐటమ్ చేపించుకున్నామంటే కరేపాక్. దీంతో ఏం చేస్తుందో అడుగుదాం పదండి. మా 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 ఇదిగో కరేపాకు. దీంతో ఏం చేస్తావు? ఏం చేయాలి? నువ్వే ఆలోచించి. కరివేపాకు రైస్ చేసి ఇచ్చారా? కరేపాక్ రైసా? ఓకే, డన్. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కానీ బాగున్నాం ఫ్రెండ్స్. మా భవానమ్మ కరివేపాకు రైస్ అడిగింది. ఏమేమి వేస్తామో ఎలా వేస్తామో చూద్దాం రండి. కరివేపాకు, ఈ మెంతి కూర, కొత్తిమీర, రైస్, ఉల్లిగడ్డలు, దాంట్లోకి చట్నీ వేద్దాం ఫ్రెండ్స్. చట్నీ కూడా బాగుంటుంది. చట్నీలోకి రండి, రెడీ చేద్దాం. దాన్ని రెడీ చేస్తాను. దాన్ని కరివేపాకు కడగాల, బాగా కడిగి మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకుందాం. ఉల్లిగడ్డలు, టమాటా పళ్ళు కోస్తున్నాను. తర్వాత వేసుకుందాము. ఉల్లిగడ్డలు తరిగినాను కానీ మిరపకాయలు కూడా తరుగుతున్నాను. కట్ చేసుకోవాలా. కొత్తిమీర కూడా కట్ చేసి నీళ్ళల్లో వేస్తున్నాను. మెంతి కూర కూడా సువాసన బాగుంటుంది. మిక్సీ పట్టినాను కరివేపాకు. దీనిలో మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు తర్వాత వేస్తాను చూడండి. బియ్యం కడిగి పెడతాను. అంతలోపు బియ్యం బియ్యం వస్తున్నావు మమ్మ? బియ్యం కడుగుతాం. బియ్యం నానబెడితే తర్వాత లోపల బియ్యం నానతాయి. బియ్యం నాని తర్వాత వేసేస్తాను. పెట్టి గ్యాస్ వెలిగించి పెట్టాలి కుక్కరు. ఇంకా నూనె వేసుకున్నాము. తర్వాత గిన్నెలు వేసిన తర్వాత బిర్యానీ ఆకులు వేసిన తర్వాత మిరపకాయలు వేసినాను బాగానే కొంచెం కలుపుకొని. సరే మమ్మీ. ఉల్లిగడ్డ మిరపకాయలు వేసినాక ఉల్లిగడ్డలు వేస్తున్నారు బాగానే. ఉల్లిగడ్డలు మగ్గాల బాగా. ఉల్లిగడ్డలు మగ్గితే ఇప్పుడు ఏం చేస్తున్నావు మమ్మీ? కొబ్బరి రైస్ లేక్ ఓకే. బాగానే ఇలా బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేస్తున్నాము. కరివేపాకు వేసినాక బాగా మగ్గనియాల. పచ్చాసిన పోయే వరకు మగ్గాల. బాగా కలపాలి. బాగానే ఉప్పు వేసుకొని ఇది బాగా మగ్గాల. పచ్చాసన పోవాలా. దీంట్లో నూనె అనేదల్లా
పైకి వచ్చేంత వరకు మగ్గనిచ్చుకోవాలి చూడు. సరే అంతైతే పచ్చేస్తా బాగా. కరిపాకే ఎందుకు వేయాలి? పుదీనా వేస్తే బాగుంటుందేమో కదా. పుదీనా రైస్ కూడా చేసి ఇస్తాలే ఓసారి. సరే అది సపరేట్. దబాని ఇలా బాగా నూనె వచ్చే వరకు బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మళ్ళీ కొంచెము ఏం వేసానంటే ఏమేస్తున్నావు? ఇది బాగా ఇలా మగ్గినాక ఇది కొత్తిమీర కొంచెం మెంతి కూర కడిగి దీంట్లో వేసుకొని బాగా ఇలా మగ్గించుకోవాలి. ఇది కూడా సరే. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇలా మగ్గినాక ఇలా అయింది కదా బాగా. అవును. ఇది బాగా అయినాక దీంట్లోకి మన నానబెట్టుకున్న రైస్ ఉండేదా దీంట్లోకి వేసుకోవాలి. ఓకే. రైస్ వేసినాక ఇంత బాగా ఇంత కలపాలి. బాగా కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది. ఇలా బాగా స్మెల్ బాగా వస్తుంది. ఇలా బాగా మొత్తం కరివేపాకు మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా కలపాల. అప్పుడు రైస్కి బాగా వేస్తాం. నీళ్ళు వేసుకుంటాను బాగానే. ఓకే. ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ పోసినాను. గ్లాసులు రైస్ వేసినాను. 6 గ్లాసులు నీళ్ళు పోయాలి కదా. ఓకే. 3 పోసిన 4 5 6 రైస్ బాగా ఇలా కలిపి మొత్తం చూడు బాగా ఇలా కలపాలా. కలిపిన తర్వాత కొంచెం దీంట్లోకి లైట్గా కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా చాలు టేస్ట్ కోసం. టేస్ట్ బాగుంటుంది. ఓకే. దీంట్లోకి కొబ్బరి పొడి దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఓకే. కొబ్బరి పొడి వేసుకుంటే దాని టేస్టే వెరైటీగా బాగా సూపర్ ఉంటుంది. మూత వేసేస్తాను. ఓకే. ఇలా చిల్ల బాగా ఉడుకుతుంది చూడు. ఇది అన్నం దగ్గరికి అయినాక మూత వేసేసి ఇంకా మగ్గ పెడదాం. ఓకే. మా అమ్మ చూడండి ఎలా కలుపుతున్నా. అన్నం దగ్గరికి అయినామా? దగ్గరికి. ఓకే. రెడీ అయింది బాగానే. చూద్దాం బాగానే ఎంత బాగా అయిందో. రైస్ బాగా అయింది మమ్మీ. పక్కన పెట్టి ఈ అన్నంని చట్నీ వేస్తాం అందరూ. ఓకే. వేసిన తర్వాత కొంచెం చట్నీ బాగుంటుంది. ఇవి దూర వేగినాయి. మళ్ళీ దీని పోలేనే కాయలు అన్నీ కట్ చేసి పెట్టాను నేను. ఓకే. బాగా ఆకలికి దక్కలేదని టమాటా పండ్లు, మగ్గనిద్దాం. పచ్చిమిరపకాయల కారం బాగుంటుంది. ఇలా అయినాక కొంచెం నూనె వేసుకున్నాము. ఇలా బాగా మగ్గనియాలా. పచ్చిమిరపకాయలు ఘాటు పోయేంత వరకు ఇలా బాగా మగ్గిపోవాలా. మిరపకాయలు చూడండి ఇలా ఎంత బాగా మగ్గినాయో. ఇంకా మిక్సీ పట్టేసుకున్నాము. ముద్దలు
మిక్సీలో వేసుకున్నాము. గుడ్డలు కొంచెం మెత్తగా మెదిగినాక ఓకే ఈ మిరపకాయలు ఇవి వేసుకొని పట్టుకున్నాము. బాని పట్టుకురా బాని పట్టుకురా. ఇలా మెత్తగా మెదిగినాక దీంట్లోనే వేసేసి పట్టేద్దాము. బాగుంటుంది. దీంట్లోకి కొంచెం చింతపండు, దీనికి తగినంత ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసిన తర్వాత దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకున్నాము. బాగానే చట్నీ రెడీ అయింది. బాగానే చూడు, బాగుంది కదా చట్నీ. అన్నం చేసావు, చట్నీ చేసావు, ఎప్పుడు పెడతావు ఇంకా? పెడతారా? ఓకే వేడి వేడి అన్నం. ఓకే వేడి వేడి అన్నం. వేడి వేడి అన్నం. బానే. ఓకే వేడి వేడి అన్నంలో చట్నీ వేసావు. నెయ్యి వేయచ్చు కదా? వేడి వేడి చట్నీ. నెయ్యి వేయచ్చు కదా? నెయ్యి అయిపోయింది. అయిపోయిందా? ఓకే. చూడు అన్నం ఎంత పొడి పొడి ఉందో చూడు కదా. ఉత్తన్నం తినిపిస్తా తిను. ఉత్తన్నం సూపర్. చేతికింత కలిపి తినిపిస్తాను రా. పట్టు. బాగుందా? సూపర్ సూపర్. బాగా మా ఇంట్లో కరివేపాకు రైస్ చట్నీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, పక్కన బెల్ గంట కొట్టండి. ఇవాళ మా పాపకు ఇష్టమైన కరివేపాకు రైస్ చట్నీ చేసినాను. ఎంత మళ్ళీ బాగా తింటుంది. బాయ్ బాయ్. బాయ్ మమ్మీ.